ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వెలగపూడిలో గల సెక్రటేరియట్లో నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 16,347 టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. గతంలో అనగా 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని గత ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఫైల్పై తొలి సంతకం చేయడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కు వెళ్తుండగా అమరావతి రైతులు పూల వర్షం కురిపించారు. సీఎంకు ఘన స్వాగతం పలుకుతూ అమరావతిలో పలు పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేస్తామని మాట ఇచ్చారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేయడంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లయింది.